హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. యాక్చువల్లీ మీకు కొన్ని సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ అయితే కనిపిస్తాయి రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్. ఏంటి అవి అని అంటే ట్విన్ బర్డ్స్ అనమాట. అంటే 2 వైట్ బర్డ్స్, ఓకే, 2 వైట్ కలర్ బర్డ్స్ కనిపిస్తాయి. అండ్ అవి కూడా మీకు మీరు ఎక్కడో బర్డ్స్ ఎక్కడున్నాయో చూద్దామని ఫైండ్ అవుట్ చేస్తే అవి వెతికితే కనిపించడం కాదు, అవి సడన్గా కనిపించాలి. ఓకే, అవి మీకు ఎక్కడైనా కనిపించవచ్చు, మీరు బయట మీ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కనిపించవచ్చు, లేదా టీవీలో ఆర్ ఎనీ పిక్చర్ అలాంటి వాటిల్లో కూడా మీరు సడన్గా చూడవచ్చు, అవి కనిపించవచ్చు. ఓకే, సడన్గా అనుకోకుండా కనిపిస్తే అది ఒక సైన్, యూనివర్స్ మీకు ఇచ్చే సైన్. ఓకే, అండ్ అనదర్ థింగ్, బ్లూ కలర్ ఫ్లవర్స్. అండ్ ఇది అంతా ఏంటి, దేనికి సైన్స్, సింక్రోనిసిటీస్ ఏంటి, దేనికోసం ఇవన్నీ అని అంటే మీ పర్సన్ ఆఫ్టర్ ఏ గ్రేట్ రియలైజేషన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. ఈ పర్సన్ ఒకప్పుడు మీతో సైలెంట్ అయిపోయి సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేసి, సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేసి, మళ్ళీ అన్బ్లాక్ చేసి, మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడి మళ్ళీ సైలెంట్ అయిపోయి ఇలా చేస్తున్న పర్సన్ కోసం నేను చెప్తున్నాను. ఈ పర్సన్, దిస్ ఈజ్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ అండ్ పర్సన్ ఫ్రమ్ యువర్ పాస్ట్. సో ఈ పర్సన్ ఏంటంటే మీ పైన ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ని వాటన్నిటిని కూడా సప్రెస్ చేసేసి మిమ్మల్ని మర్చిపోవడానికి, బిజీగా ఉండడానికి ట్రై చేసి, అండ్ మీరు మెసేజ్ చేసినా కూడా చూసి రెస్పాండ్ అవ్వకుండా వదిలేసి ఇలా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇది ఈ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎంత అయితే సప్రెస్ చేస్తున్నారో అండ్ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నారో దానికి రెట్టింపు 10 times మోర్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. మీ పైన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి డైలీ. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు వాంటెడ్లీ అని అంటే, మీరేం చేస్తున్నారంటే ఈ పర్సన్ ఎప్పుడైనా కమ్యూనికేట్ చేయకపోతే ఇది ఎందుకు మెసేజ్ చేయట్లేదు, అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతూ వస్తున్నారు మీరు. ఇది ఏదైతే ఉందో మీ ఎనర్జీ వెరీ పొజెసివ్నెస్గా తీసుకుంటున్నారు మీ పర్సన్. మీరు చాలా పొజెసివ్ అనుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ పర్సన్ని కంట్రోల్ చేసేస్తున్నారు. అండ్ తనకి, మీ పర్సన్కి ఆ ఫ్రీడమ్ అనేది పోతుంది. ఇలా కంట్రోల్ చేస్తూ పోతే నేను దొరకకూడదు, మాట్లాడకూడదు ఇలా అనుకుంటున్నారు ఈ పర్సన్. కానీ మీరు అనుకునేది ఏంటంటే మీకు ఈ పర్సన్తో డైలీ మాట్లాడాలని ఉంటుంది, అందుకని మీరు మాట్లాడమని అడుగుతున్నారు. మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు మాట్లాడమని అడుగుతున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏమో, ఈ పర్సన్ మాట్లాడకపోతే మీరు ఉండలేరు కాబట్టి అడుగుతున్నారు అనేది తెలుసు. కానీ ఆ విధంగా ఈ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు తీసుకుంటున్నారు దాన్ని. ఓకే, అందుకే మీకు రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోతున్నారు. అండ్ ఇది ఎంతో కాలం ఉండదు, ఈ ఎనర్జీస్ అనేవి అవి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. మీ మీద ఎంత నెగిటివ్ థింకింగ్ అయితే ఉందో ఈ పర్సన్కి, అది కంప్లీట్గా పాజిటివ్గా మారిపోబోతుంది. ఇట్స్ వెరీ సూన్ దే ఆర్ సెండింగ్ యూ ఎ సర్ప్రైజింగ్ మెసేజ్. అప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి, మీరు సైలెంట్ ఉంటే మీరు సైలెంట్గానే ఉంటున్నారు, మీ పర్సన్ సైలెంట్ ఉంటే మీరు కూడా సైలెంట్గానే ఉంటున్నారు. యు ఆర్ నాట్ టాకింగ్, యు ఆర్ నాట్ సెండింగ్ ఏ మెసేజ్ ఆర్ కాలింగ్ దెమ్.
బట్ ఇక్కడ మీరు సైలెంట్ ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే దే ఆర్ అబ్జర్వింగ్ యూ ఫ్రమ్ ఫేక్ అకౌంట్స్. మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు మీరు సైలెంట్ ఉన్నప్పుడు. ఈ పర్సన్ అబ్జర్వ్ చేసి ఓకే మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోయినా కూడా మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టుగానే ఉన్నారు, మీ బిహేవియర్ చాలా చేంజ్ అయిపోయింది, యు ఆర్ వెరీ హ్యాపీ వితౌట్ యువర్ పర్సన్. ఇదంతా గమనిస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ, బట్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోయినా మీరు హ్యాపీగానే ఉన్నారు, ఉన్నా హ్యాపీగానే ఉన్నారు. సో యూ డోంట్ నీడ్ దెమ్. ఓకే, యూ డోంట్ నీడ్ దెమ్ ఎనీమోర్. యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. ఒక మ్యాగ్నెటిక్ పుల్ టువర్డ్స్ యూ, ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీ పర్సన్కి మీకు మధ్య. మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ సడన్గా వచ్చి ఎందుకు ఇలా మ్యారేజ్ అని అదని మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇదొక న్యూ మైండ్ గేమ్ ఏమో అని మీకు అనిపిస్తుంది. బట్ అక్కడ మీ పర్సన్ ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా మీరు ఎందుకు అంత బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, ఎందుకు ఇంకా ఏది చెప్పట్లేదు అన్నట్టు ఫీల్ అవుతారు. ఇది కమింగ్ ఫ్యూచర్, ఇన్ ద నియర్ ఫ్యూచర్లో ఇది జరగబోతుంది. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అని అంటే మీరు కమ్యూనికేట్ చేయమని అడిగేది జస్ట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్ అంతే. అంటే యూ వాంట్ దెమ్ బట్ యూ డోంట్ నీడ్ దెమ్. ఓకే, బట్ ఈ పర్సన్ సైడ్ నుంచి చూస్తే దే వాంట్ యూ అండ్ దే నీడ్ యూ. దే వాంట్ టు హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. ఓకే, సో అలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి చెక్ చేస్తే ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అంటే దెర్ ఈజ్ ఏ థర్డ్ పార్టీ ఇన్ యువర్ కనెక్షన్. థర్డ్ పార్టీ కుడ్ బి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ హూ ఈజ్ కంట్రోలింగ్ యువర్ పర్సన్. ఈ పర్సన్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా ఆ రిలేషన్షిప్కి సంబంధించి ఏది కూడా డిసైడ్ చేసుకోలేదు ఇంకా. సో దే డోంట్ నో వాట్ టు డూ నౌ, బట్ దే వాంట్ యూ, దే నీడ్ యూ. ఈ పర్సన్ మీరు లేకపోతే ఉండగలరా అంటే ఎస్ ఉండగలరు. బట్ తన లైఫ్ కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందా తన లైఫ్లో అని అంటే ఉండదు. ఉండగలరు కానీ నో సాటిస్ఫాక్షన్. వై? బికాజ్ తనకి కావాల్సిన ఆ స్టెబిలిటీ రిగార్డింగ్ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్, ఆ స్టెబిలిటీ ఇవ్వగలిగేది ఎవరు అంటే మీరే, ఇంకెవరు ఇవ్వలేరు అనేది అర్థమైంది ఈ పర్సన్కి. సో నౌ దే వాంట్ యూ, దే నీడ్ యూ, నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టువర్డ్స్ యూ. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు మీతో. దిస్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఇట్స్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. ఎప్పుడు మీకోసం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో అసలు మీరు ఎందుకు ఇద్దరు కలిసి ఉన్నారు, అసలు ఎందుకు మీరిద్దరు ఈ లైఫ్లో కలిశారు, మీరెందుకు ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు అనుకోకుండా, మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఎందుకు మీరిద్దరు కనెక్ట్ అవుతున్నారు, ఈవెన్ దో యు ఆర్ సెపరేటెడ్, మీరిద్దరు కనెక్ట్ అయినట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, కానీ ఇదంతా ఎందుకు అవుతుంది, అసలు ఈ పర్సన్ లైఫ్లో ఎందుకు జరుగుతుంది అనేది ఈ పర్సన్కి డౌట్. ఇదంతా ఒక కళ అనుకున్నారు మీరిద్దరు ఫస్ట్ టైం కలిసినప్పుడు. ఎందుకు అలా అనిపించింది అని అంటే ఈ పర్సన్ లైఫ్లో ఈవెన్ దో సో మెనీ ఆప్షన్స్ ఉన్నా ఆ ఆప్షన్స్ అన్నిటిలో కూడా మీరు చాలా డిఫరెంట్గా అనిపించారు ఈ పర్సన్కి. యు ఆర్ వన్ ఇన్ ఏ మిలియనర్ టైప్ ఎనర్జీ, వెరీ రేర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ మీరు. సో మిమ్మల్ని వదిలేయాలని ఈ పర్సన్కి అనిపించలేదు. సో ఆ రిలేషన్షిప్ అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. బట్ సడన్లీ మీరు కూడా ఈ రిలేషన్షిప్ పైన ఎక్కువ ఎఫెక్షన్ చూపించడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఈ పర్సన్తో మీరిద్దరూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, ఇదంతా చేయడం మీరిద్దరూ స్టార్ట్ చేశారు. అండ్ ఈ రిలేషన్షిప్కి ఒక లేబుల్ వేద్దాం అనే టైంకి
సడన్లీ రిలేషన్షిప్ ఎండ్ అయింది బికాజ్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. బట్ సడన్లీ ఈ పర్సన్ ఓకే ఈ రిలేషన్ ఎలాగో ఎండ్ అయింది, ఇక్కడితో ఈ రిలేషన్ ఎండ్ చేసేద్దాం అని మిమ్మల్ని బ్లాక్ చేశారు. బ్లాక్ చేశారు కానీ ఈ పర్సన్ వల్ల అవ్వలేదు, మళ్ళీ అన్బ్లాక్ చేశారు, మళ్ళీ మాట్లాడారు, అండ్ అగైన్ దే బ్లాక్ యూ. అండ్ ఇలా బ్లాక్ అన్బ్లాక్ గేమ్లో మీరు వాకవే చేశారు. ఓకే, మీరు ఎందుకు వాకవే చేశారు అనేది ఈ పర్సన్కి ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడైతే మీరు వాకవే చేసేసారు ఆల్రెడీ, ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు హ్యాపీగా ఉన్నారా, ఆర్ యు ఆర్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఆర్ బెడ్ రిడెన్, ఇదంతా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ పర్సన్కి తెలిసింది ఏంటంటే మీరు ఇంకా మీ లైఫ్లో గ్రోత్ అనేది తీసుకొచ్చారు. మీ లైఫ్లో మీరు ఇంకా ప్రోగ్రెస్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అంటే మీ లైఫ్ని కొంచెం ఇంకా హైప్ చేసుకున్నారు మీ హార్డ్ వర్క్తో. సక్సెస్ అనేది వచ్చింది, మీకోసం అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇదంతా ఈ పర్సన్ వరకు వెళ్ళింది ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఈ పర్సన్ మీ పైన ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు మళ్ళీ. అండ్ ఈ కాన్సెప్ట్తో మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావడానికి డిసైడ్ అయ్యారు. ఏ కాన్సెప్ట్ అంటే యు ఆర్ 1 in a millionaire. ఓకే, సో నౌ దే ఆర్ seeing you as an emperor or empress. You are financially a stable person. ఓకే, ఫైనాన్షియల్గా మీరు చాలా ఒక హై పొజిషన్కి వెళ్ళిపోయారు. అదొకటే కాదు, మీ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీరు చాలా కేర్ఫుల్గా ధైర్యంగా హ్యాండిల్ చేస్తున్నారు వాటిని. సో ఇవన్నీ అందరూ చెప్పుకుంటున్నారు మీకోసం. మేబీ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఈ పర్సన్కి అటాచ్ అయి ఉండొచ్చు, ఏదో ఫ్రెండ్షిప్ ఆర్ ఏదో సమ్ రిలేషన్ ఏదో ఉండడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ అలా లీక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి అని అంటే, ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఈ పర్సన్తో కనెక్ట్ అయి ఉన్నారో, సో ఆ కమిట్మెంట్ రిలేటెడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ పర్సన్ లైఫ్లో, ఆ రిలేషన్షిప్ని వదిలేసి మీతో కంటిన్యూ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. యు ఆర్ సింగిల్, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్. ఈ ఇండిపెండెంట్ నేచర్ ఈ పర్సన్ని అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ దగ్గర నుండి మీరు ఎప్పుడూ ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ పర్సన్ మీరు ఎప్పుడూ ఏది అడగలేదు. సో ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి. ఓకే, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని ఈ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్లో మిమ్మల్ని ఎందుకు అలా ట్రీట్ చేశారు, మీ వాల్యూ ఏంటో తెలుసుకోలేదు, ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి. ఈ పర్సన్ ఎవ్రీ నైట్ దే థింక్ ఆఫ్ యూ అండ్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎవ్రీడే ఎట్ నైట్ టైం. అండ్ ఆ టైంకి మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలని ఈ పర్సన్కి అనిపిస్తూ ఉంటుంది, కానీ అది రైట్ టైం కాదు. సో నౌ దే వాంట్ టు అప్రోచ్ యూ విత్ అ రొమాంటిక్ మెసేజ్. ఓకే, ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఆ మెసేజ్లో ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఎప్పుడూ చూడని లాంగ్వేజ్ ఉంటుంది అందులో. లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా యు ఆర్ ద వన్, ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ, ఇలాంటి మెసేజెస్ వస్తాయి. ఇలాంటి మెసేజెస్ పాస్ట్లో ఎప్పుడు ఈ పర్సన్ పెట్టలేరు మీకు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక డౌట్లో పడిపోతారు, ఏంటి అంటే ఇదంతా నిజమేనా, మైండ్ గేమ్, అగైన్ మైండ్ గేమా అనిపిస్తుంది మీకు. కానీ నిజమే. ఇక్కడ ఈ పర్సన్కి మళ్ళీ వచ్చి మీతో మాట్లాడాల్సిన ఆ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ టైమింగ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తారు. సో అందుకే కొంచెం లేట్గా అప్రోచ్ అవుతున్నారు మిమ్మల్ని. బట్ దే ఆర్ కమింగ్ క్లీన్. ఓకే, బట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ అవాయిడెంట్ ఎనర్జీ. ఓకే, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్ ఎన్ అవాయిడెంట్. వై? బికాజ్
అవాయిడెన్స్ ఆల్వేస్ అట్రాక్ట్ నార్సిసిస్ట్. యు ఆర్ నాట్ ఏ నార్సిసిస్ట్. సో ఈ పర్సన్ లైఫ్లో ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఎండ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఎండ్ అవుతాయో అవన్నీ, అప్పుడే ఈ పర్సన్ మీకు కంప్లీట్గా కమిట్ అవ్వగలరు. సో అప్పటి వరకు ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉండరా అంటే ఉంటారు. అప్పటి వరకు మీ పర్సన్ ఏమీ మీకు నిజం చెప్పరా అంటే చెప్తారు. మీరిద్దరూ ఆల్మోస్ట్ కమిటెడ్ బాండింగ్లోనే ఉన్నట్టు ఉంటారు. దిస్ పర్సన్ ఈజ్ సింగిల్ బట్ మ్యారీడ్ పర్సన్, నో కిడ్స్ పర్సన్. అండ్ మీరు కూడా సేమ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుంది అంటే, మీరిద్దరూ కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తారు. ఓకే, ఎందుకు ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి ఈ పర్సన్ మైండ్లో అంటే, అసలు మీతో లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఒక మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్ ఎప్పుడు విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, దట్ మ్యారీడ్ లైఫ్ ఏదైతే ఈ పర్సన్ లైఫ్లో బ్రేకప్ అయిందో అది ఒక నైట్ మేర్ లాగా అయిపోయింది ఈ పర్సన్ లైఫ్లో. బట్ నౌ ఈ పర్సన్ మీతో మ్యారీడ్ లైఫ్ అనేది విజువలైజ్ చేసుకోవడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, అండ్ ఒక గ్రాండ్ వెడ్డింగ్ విజువలైజ్ చేసుకోవడం మీతో, ఇదంతా కూడా ఇక్కడ ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుందన్నమాట. ఈ పర్సన్ ఎంత పెయిన్లో ఉన్నా మీ మెసేజెస్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. అలా చదువుకోగానే ఈ పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అసలు ఈ పర్సన్ చేసిన ఆ బిహేవియర్ ఏదైతే ఉందో పాస్ట్లో, అదంతా అలా జరిగి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ నో యూజ్, ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్. బట్ నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఎ కంప్లీట్ న్యూ ఎనర్జీ. దిస్ న్యూ ఎనర్జీ ఏదైతే ఉందో మీ పర్సన్ సైడ్ నుంచి, ఏదైతే ఆ కమిట్మెంట్ రిలేటెడ్ ఎనర్జీ వస్తుందో, దట్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ, ఈ టూ ఎనర్జీస్ కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ ఆ పవర్ఫుల్ ఎనర్జీ ఇట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ యువర్ లైఫ్. మీరిద్దరూ కలిసి మేబీ ఏదో ఒక న్యూ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మీరిద్దరూ ఒక ఫీల్డ్ ఏదైతే ఉన్నారో సేమ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే మీరిద్దరూ కలిసి ఒక ఇంకా పాపులర్ అవుతారు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. ఒక సెలబ్రిటీ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కూడా వస్తాయి ఇన్ ద ఫ్యూచర్. సెలబ్రిటీ రేంజ్, ఫేమ్, దట్ కైండ్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అవన్నీ కూడా మీకు రాబోతున్నాయి. అండ్ మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. ఓకే, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వబోతుంది అని చెప్పాను కదా. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందో, యూ విల్ బి ద టాక్ ఆఫ్ ది టౌన్. అందరూ మీకోసం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మీ గ్రోత్ కోసం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు అందరూ. సో అండ్ అది కూడా ఈ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక వెపన్ అన్నమాట అది. ఓకే, సో అదేంటంటే, ఈ పర్సన్ ఎందుకు మీ వైపు ఊరికే అనుకోకుండా అలా అట్రాక్ట్ అయిపోతున్నారు అని మీకు అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అనుకున్నారో మీకు ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ని ఒప్పుకోరు యాజ్ లైఫ్ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్గా అని ఈ పర్సన్ డౌట్ పడుతున్నారు. బట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇక్కడ. ఏంటంటే మీరు అందరినీ ఒప్పించగలరు, ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే అందరినీ ఒప్పించగలరు అనే అంత కరేజ్ అనేది ఉంటుంది మీకు. ఓకే, అది కూడా ఈ పర్సన్కి నచ్చుతుంది. మీరు అందరినీ ఒప్పించగలరు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయగలరు. మీరు ఒక ట్రబుల్ షూటర్ అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా చిటికలో సాల్వ్ చేసేస్తూ ఉంటారు. సో ఈ ఎనర్జీస్ అన్నీ ఈ పర్సన్కి ఇష్టం. సో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఉన్నారు సాల్వ్ చేయడానికి.
సో ఈ పర్సన్ ఇంకా ఇప్పుడు ఆ వరీస్ అన్నీ వదిలేశారు. ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఈ పర్సన్ పక్కన మీరు ఉండాలి, అదొకటే ఈ పర్సన్ తెలుసుకున్నది. ఓకే, బట్ అది చాలా లేట్గా తెలుసుకున్నారు ఈ పర్సన్. అండ్ నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఎనీవేస్. ఓకే, టైం ఫ్రేమ్ ఎప్పుడు ఈ పర్సన్ మీకు అలాంటి మెసేజ్ పంపిస్తారు, ఎప్పుడు మీకు మ్యారేజ్ ప్రపోజల్ కోసం ప్రపోజల్ ఎప్పుడు ఇస్తారు అని అంటే అరౌండ్ దిస్ ఫుల్ మూన్. అరౌండ్ దిస్ ఫుల్ మూన్ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడతారు. అండ్ ఈ రిలేషన్షిప్లో సెకండ్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది అరౌండ్ దిస్ ఫుల్ మూన్. ఓకే, సో ఆఫ్టర్ దాట్ మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్ మిమ్మల్ని. అండ్ మీరిద్దరూ కలిసి కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తారని చెప్పాను కదా. మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా ఈ పర్సన్ వాళ్ళ ఇంట్లో చెప్తూ ఉంటారు. నేను సో అండ్ సో పర్సన్తో సో అండ్ సో ప్లేస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నారు అనేది మీకు అర్థం కాదు. ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్కి ఒక ఇంటిమేషన్ అన్నమాట అది. అంటే దే ఆర్ కనెక్టెడ్ టు యూ అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. సో వెరీ సూన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, లేదా కాల్ ఆర్ మెసేజ్ చేసి వాళ్ళతో మాట్లాడమని మీకు చెప్తారు. సో ఇదంతా జరగబోతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, బట్ మీ రిలేషన్షిప్ని ఒక సీక్రెట్గానే ఉంచుతారు మీరు ఇద్దరు కూడా. ఎందుకు అని అంటే మీ రిలేషన్షిప్ అఫీషియల్ చేయడానికి ఇది టైం కాదు అని మీరు చాలా సీక్రెటివ్గా ఉంచుతారు ఆ విషయాలన్నీ. బట్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ ఎనర్జీ ఇన్ దిస్ కనెక్షన్. They may create some problems, but third party is from their side. మీ పర్సన్ సైడ్ నుంచి ఉన్నారు థర్డ్ పార్టీ. సో మీ పర్సన్ కంట్రోల్ చేసుకుంటూ పోతారు అవన్నీ కూడా. ఏవైతే ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్కువ ఉంటాయి. ఓకే, సో నో నీడ్ టు వరీ హియర్. దిస్ ఈజ్ యువర్ రీడింగ్. కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ రైట్ we are together. Okay, I claim, I accept, I receive this blessing. We are together అని రాసుకోండి. 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఫుల్ మూన్ ఎనర్జీస్ టుమారో, ఫుల్ మూన్ పౌర్ణమి ఎనర్జీస్ని యూటిలైజ్ చేసుకోండి. ఎలా అంటే అట్లీస్ట్ 10 minutes మెడిటేట్ చేయండి, లేదా మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి. మెడిటేట్ చేసే ముందు ఒక సైలెంట్ ప్లేస్లో కూర్చొని మెడిటేట్ చేసుకోండి. ఓకే, అండ్ క్రిస్టల్స్ వేసుకునే వాళ్ళు క్రిస్టల్స్ని చార్జ్ చేసుకోండి, మూన్ లైట్లో పెట్టుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మూన్ వాటర్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఒక గ్లాస్ బాటిల్లో వాటర్ పోసి దానికి లిడ్ పెట్టేసి టైట్గా దాన్ని మూన్ లైట్లో పెట్టుకోండి నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ మీ విష్ చెప్పుకొని ఆ వాటర్ని తాగండి. సో మీ విషెస్ అనేవి చాలా ఫాస్ట్గా ఫుల్ఫిల్ అవుతాయి. నెక్స్ట్ ఫుల్ మూన్కే ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది చాలామందికి. ఓకే, అంత పవర్ ఉంటుంది ఈ ఫుల్ మూన్ డేకి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.